ఈరోజు ఈ ప్రాజెక్టు కూడా రివైవ్ చేసే పరిస్థితికి వచ్చాం. దాన్ని ఫోకస్ చేస్తాం. మళ్ళీ విశాఖపట్నం ఆంధ్రుల హక్కు, ఆత్మ గౌరవాన్ని కాపాడే ప్రాజెక్ట్ ఇది. దీన్ని ఏం చేయాలో చేసి ముందుకు తీసుకెళ్తాం. అంటే ఎందుకు ఇవన్నీ మీకు చెప్తున్నానంటే, ఇక్కడ ఇంకా కూడా విధ్వంసం చేసిన వ్యక్తులు కూడా గొంతు చించుకుంటున్నారు. అంటే ఏదో ఒకటి 24 గంటలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలి, విధ్వంసం చేయాలి, డెవలప్మెంట్ జరగకూడదు. 5 సంవత్సరాల్లో 1,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఏదైనా జరిగిందా? ఉండే ప్రాజెక్టులు వెళ్ళిపోయినాయి. ఎక్కడికో మీరు చూస్తే ఇక్కడ పెట్టాలని పేట్రియాటిక్ ఫీలింగ్తో వచ్చిన అమర్ రాజా లాంటి ఫ్యాక్టరీల్ని తరిమేసే పరిస్థితికి వచ్చారు. ఆస్తుల్ని రాయించుకునే పరిస్థితికి వచ్చారు, కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. 3-4 డికేడ్లు సంపాదించిన ఆస్తులు కూడా రాసేసుకునే పరిస్థితికి వచ్చారు సెటిల్మెంట్లో. అవన్నీ మళ్ళీ నేను మాట్లాడుతూ ఇప్పుడు డైవర్షన్ రావడం కరెక్ట్ కాదు. అవన్నీ కూడా సెట్ చేస్తున్నాం. నా ఎయిమ్ ఏంటంటే, మెయిన్గా మీరు మొన్న కూడా మీకు జిఎస్టిపి ప్రజెంటేషన్ చేశాను. నా ప్రతి ఒక్క ఎఫర్ట్ కామన్ మ్యాన్ ఆదాయం ఎట్లా పెంచుతాం, కామన్ మ్యాన్కి మెరుగైన జీవన ప్రమాణాలు ఏ విధంగా ఇస్తాం అనేది మెయిన్ ఫోకస్ కింద పెట్టుకున్నాను.